హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వాల్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చెప్దామనుకుంటున్నాను. నేనైతే ప్రిపేర్ చేశాను ఈరోజు మా ఇంట్లో. నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట గులాబ్ జామ్ పౌడర్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పౌడర్ ఒక బౌల్లో వేసుకున్నాక దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. మనకి స్మూత్గా రావడానికి అయితే మనం వాటర్తో మిక్స్ చేస్తారు చాలామంది, కాకపోతే మనకి స్మూత్గా రావడానికి అయితే మనం మిల్క్ ప్రిఫర్ చేయాలి. సో నేనైతే మిల్కే ప్రిఫర్ చేస్తాను, ఎప్పుడు కూడా స్మూత్గా వస్తాయి. సో వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుని ఇంకా మిక్స్ చేస్తాను అనమాట. ఇదంతా ఎలా మిక్స్ చేయాలంటే మొత్తం పిండి అంతా కలిసి ఒక బౌల్ కింద అయితే వచ్చేలా మిక్స్ చేసుకో. అప్పుడు దాకా మనకి ఎంత కావాలితే అంటే ఆ మిశ్రమానికి తగ్గట్టు మిల్క్ వేసుకొని అయితే కలుపుకోవాలి. అంటే కొంచెం కొంచెం వేసుకోవాలి, ఒకేసారి వేయకుండా. అంటే ఒక్కోసారి బాగా ఎక్కువైపోతాయి మిల్క్, అందుకని కొంచెం కొంచెం మనకు తెలుస్తుంది కదా. సో అలా అయితే కొంచెం కొంచెం వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి. ఎలా మిక్స్ చేసుకోవాలని చూపిస్తాను కదా. ఇక రోల్ అయిపోవాలన్నమాట. మనం మిల్క్ వేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ మొత్తం పౌడర్ అంతా కలిసేలా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. వన్స్ మనం మిక్స్ చేసుకున్నాక ఇది ఎలా రావాలంటే నేను వీడియోలో అయితే చూపిస్తాను, సేమ్ ఇంతే ప్రాసెస్. సో ఇదైతే మనకి బౌల్ లాగా అయితే వచ్చేయాలి. ఈ బౌల్లా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇది బాగా మిక్స్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఈ బౌల్ మీద ఏం చేయాలంటే మనం ఆయిల్ అయితే వేయాలి. సో చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీని మీద అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ఎందుకు మనం వేస్తామంటే, మనం బాల్స్ కింద చేసినప్పుడు అసలు చేతికి అంటుకోదు, ప్లస్ చాలా స్మూత్గా ఉంటుంది. సో అందుకని ఆయిల్ వేసుకోవాలి. దీన్ని అయితే 5 minutes అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒక బౌల్ తీసుకోవాలి. దీంట్లో అయితే మనం పంచదార పాకం అనేది ప్రిపేర్ చేయాలి. ఇక్కడైతే నేనైతే వేస్తున్నాను కదా, ఈ గ్లాస్తో అయితే నేను కొలిచి వేసాను అనమాట. 2 గ్లాస్ ఆఫ్ షుగర్స్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసాను నేను. సో ఇలా వేసిన తర్వాత వాటర్ కూడా ఈ గ్లాస్తోనే తీసుకున్నాను నేను. చూసారు కదా, నేనైతే 2 గ్లాసెస్ షుగర్ అయితే వేసాను. నెక్స్ట్ ఇది ఫస్ట్ గ్లాస్ కదా, ఇంకా 2 గ్లాసెస్ అంటే మొత్తం టోటల్ 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను. ఇవి వేసుకున్నాక తర్వాత ఏం చేశానంటే, ఒకసారి మిక్స్ చేసుకున్నాక యాలకులు వేసాను. ఒక 8 యాలకులు లేకపోతే 5 యాలకులు వేసుకోవాలి. వేసుకున్నాక తర్వాత ఈ పిండి ఉంది కదా, దీన్ని అయితే ఇప్పుడు మనం ఆఫ్టర్ 5 minutes తర్వాత అయిపోయిన తర్వాత దీన్ని అయితే మనం చిన్న చిన్న ఉండల కింద అయితే చుట్టుకోవాలి. గులాబ్ జామ్ మనకి నచ్చిన సైజు అనేది మీకే వదిలేస్తున్నాను. నెక్స్ట్ అవి అయిపోయిన తర్వాత ఇలా వేపాలి. ఈ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక మనం చేసుకున్న పాకంలో అయితే ఇవి వేసేయాలి. ఇవి చూస్తున్నారు కదా, టేస్టీ గులాబ్ జామ్.